మీ పోస్టులు కొన్ని చూసుకున్నా కూడా సాయిబాబా పైన విపరీతమైన ద్వేషం అన్నది కనిపిస్తూ ఉంటుంది. నిజంగా సాయిబాబాని చాలామంది హిందువులు ఒక గురువుగానో ఒక దేవుడుగానో చూస్తున్నప్పుడు మీరెందుకు ఇలాంటివన్నీ విద్వేషపూరితమైన మాటల్ని మాట్లాడుతుంటారు, కొన్ని పోస్టులు చేస్తుంటారు అన్నమాట? యాక్చువల్గా అది విద్వేషపూరితమైనటువంటిది కాదు, విజ్ఞానపూరితమైనటువంటి పోస్టులు. అంటే ఇంకోటి, సాయిబాబాకి నాకు పక్క ప్రాపర్టీస్ ఉండి నా ప్రాపర్టీ ఆయన లాగేసుకోలేదు, ఆయనకి నాకు ఫ్యాక్షన్ గొడవలు కానీ ఇంకో గొడవలు నాకేం లేవు. బట్ ఏంటంటే ఈ సాయిబాబా అనేటటువంటిది యాక్చువల్గా ఈ గుళ్ళేవి కూడా ఎండోమెంట్స్లోకి రావు లేదు. సో మామూలుగా ప్రైవేట్ ఆసాముల యొక్క చేతుల్లో ట్రస్టుల్లో ఉన్నాయి. సో ఈ ఆదాయానికి కానీ దేనికి కానీ లెక్కలు ఉండవు. కాబట్టి ఈ సాయిబాబా గుళ్ళల్లోనే ఇతర దేవతా ఆలయాలు పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా వీళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు సాయిబాబా దగ్గర గురువారం వస్తారు, పక్కన ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టారనుకోండి మంగళవారం కూడా వస్తారు, ఈ పక్కన అయ్యప్ప స్వామి పెట్టారనుకోండి బుధవారం కూడా వస్తారు. సో ఇలాగా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో సాయిబాబాని కేంద్రంగా చేసుకునే జరిగేటటువంటి ఈ వ్యాపారాన్ని ప్రశ్నిస్తున్నాను. సాయిబాబా పేరు చెప్పి చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. సాయిబాబా పేరు చెప్పి ఈ భక్తులందరినీ చేస్తున్నటువంటి మోసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాను, అంతే తప్ప నాకు సాయిబాబాతో ఏం లేదు ప్రాబ్లం. సాయిబాబాతో మీకు ప్రాబ్లం లేదు. అదే సాయిబాబా కాళ్ళ దగ్గర శివున్నో వినాయకున్నో లేకపోతే ఆంజనేయ స్వామినో అప్పుడప్పుడు సాయిబాబాని అమ్మవారిలాగానో లేకపోతే ఇంకేదో స్వరూపం సరస్వతి మాతలాగా ఆమె చేతిలో, ఆమె కాదు సాయిబాబా చేతిలో వీణ ఇచ్చేసి ఆమె అనేలాగా కొంతమంది భక్తులు తయారు చేస్తుంటారు. రీసెంట్గా మీకు వినాయక చవితికి కూడా సాయిబాబా అది పెట్టారు, వినాయకుడు పక్కన తొండం పెట్టేశారా? అంటే ఈ పిచ్చి ఇప్పుడు అంటే ఇందాక అన్నది కూడా వీళ్ళకి కూడా అదే చెప్తున్నాను. సాయిబాబాకి అష్టోత్తరం వచ్చింది, సహస్రనామం వచ్చింది, అభిషేకం వచ్చింది, గుడి వచ్చింది. నవగ్రహాల్లాగా సాయి గ్రహాలు అన్నట్టు కొన్ని దశమగ్రహం అయి ఉంటుంది కనిపెట్టారు. అంటే ఇది ఏంటంటే హిందూ సమాజంలోనికి ఇవన్నీ రావడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి అతి మేధావులే కొంతమంది. ఈ అతి మేధావులు ఏం చేశారంటే అక్కడ ఆ గోవిందనామాల్లో నారాయణ తీసేసి సాయి చేర్చారు. అంటే ఎక్కడ లేని విధంగా కొన్ని ఫోటోలు ఈ మధ్యన చూసుకుంటే సాయిబాబాని దశావతారాల్లో ఒక్కరిలాగా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. బికాజ్ సాయిబాబాకి అసలు సనాతన ధర్మానికి ఎక్కడ సంబంధమే లేదు. అండ్ సాయిబాబా స్వయంగా తను ఒక అల్లా మాలిక్ అనేసి లేకపోతే తను ఒక ముస్లిం అనేసి చెప్పుకొని వచ్చిండు. కాకపోతే ఆయన ఒక ఏదైనా మంచి పనులు చేసి ఉంటే ఆయన ఒక గురువులాగా చూడవచ్చు. బట్ మరీ దేవుళ్ళ పక్కన కూర్చోబెట్టేసి అండ్ దేవుళ్ళ మధ్యలో ఈయన పెట్టేసి ఈయన కాళ్ళ దగ్గర ఇంకా మిగిలిన ఎవరైతే దేవతా స్వరూపులు ఉన్నారో వాళ్ళందరినీ అలా పెట్టేసి ఈయనే దశమ అవతారంలాగా తీర్చిదిద్దే ప్రయత్నం, దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? అంటే యాక్చువల్గా మనకి సనాతన సాంప్రదాయంలో గుడులు అనేటటువంటివి ఏంటంటే మనం అందరం కూడా అతిపెద్ద మ్యాగ్నెట్ మీద నడుస్తున్నాం. భూమి అన్నది చాలా పెద్ద అయస్కాంతం. సో అయస్కాంత క్షేత్రం యొక్క శక్తి ప్రభావం ప్రతి మనిషి మీద వాడి యొక్క ఆలోచనల మీద పడుతుంది. సో గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే అయస్కాంత క్షేత్రాలు మన ఒంట్లో కూడా ఉంటాయి, వాటిలో ఒక్కొక్క రకంగా థర్మల్ ఎనర్జీ సెంటర్ లేకపోతే ఇంకోటి అంటారు ఏదైనా పిలుచుకోవచ్చు. బట్ నాకు తెలిసిన భాషలో నాకు ఏంటంటే షట్చక్రాలు అవ్వచ్చు, ఎనర్జీ ఫీల్డ్ అవ్వచ్చు. ఈ ఎనర్జీ ఫీల్డ్ బాగుండి ఎక్కువగా ఉంటే వాడు ఆరోగ్యవంతంగా ఉంటాడు. అది క్షీణించిపోతే యాక్చువల్గా వాడు అనారోగ్యంతో సైకలాజికల్గా డౌన్ ఉన్నట్టు అర్థం. సో గుడికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ అయస్కాంత క్షేత్రం యొక్క పరిధి పెరుగుతుంది, వాడు కొంచెం బలంగా తయారై ఏదైనా కష్టాల్లో ఉంటే సూసైడ్ థాట్స్ ఏమైనా వచ్చినా కూడా లేదు దేవుడు ఉన్నాడు లేకపోతే మంచిగా ఆలోచిద్దాం అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. దీని గురించి సైంటిఫిక్గా అప్పుడు ఉండేటటువంటి సనాతన ఋషులు కానీ వాళ్ళ సైంటిస్టులని అనుకోవచ్చు, వాళ్ళు పెట్టినటువంటి ఒక ప్రక్రియ. సో అక్కడ ఉండేటటువంటి విగ్రహానికి ఏమీ ఉండదు. ఆ అమ్మవారి విగ్రహం కిందనున్న యాక్చువల్ ఒక యంత్రం ఉంది, ఆ యంత్రంలోకి ఆవాహన చేస్తారు అమ్మవారిని. సో దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలోకి వస్తుంది, లేదనుకుంటే అది ఉట్టి రాయే. అవును. సో మనకి ఇప్పుడు యాక్చువల్ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ ఎవడైనా ఇప్పుడు తెలియనటువంటి వాడికి ఇప్పుడు 1960లోనో 50లోనో ఎక్కడ ఉన్నాడో చూపిస్తే ఏంటి పిచ్చి గీతలు అంటాడు. బట్ మనకి అదే డబ్బు. అదేంటి ఇందులో డబ్బులు ఉన్నాయంటే మరి ఏం చెప్తాము? అది స్కాన్ చేసిన తర్వాత ఈ డివైజ్లోకి వస్తేనే, ఎందుకంటే ఆ స్కాన్ చేసే కెపాసిటీ మనకు కూడా ఉండాలి. అది వాడికే డీకోడ్ అవుతుంది, ఎవడు పడితే డీకోడ్ కాదు. ఒక్కొక్కడికి అది రాయిలా కనబడచ్చు, ఒక్కొక్కడికి ఆ విగ్రహంలో ఉండే చేతులు ఇవన్నీ చూసిన తర్వాత ఓకే ఫలానా దానికి ఏదైనా పనిముట్లకు సంబంధించి ఈ విగ్రహం ఏదో చెప్తుందా అని ఒకటి కనబడచ్చు, ఏదో బేజాక్షరం కనబడచ్చు మంత్ర సాధకుడికి, ఒక్కొక్కరికి కనబడుతుంది. వీటన్నిటినీ కలిపి సంస్కృతి, సాంప్రదాయము, శాస్త్రము, విజ్ఞానం అన్నీ కలిపి ఆలయాల్లో పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఇది వెర్రితనం వేస్తుంది,
వీడికి వచ్చినటువంటి పదాలని గారడీలని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ విగ్రహాలకు ఆపాదిస్తున్నారు. సో ప్రతి విగ్రహము మీకు కోరికలు నెరవేర్చేది కాదు, ప్రతి విగ్రహం మీకు పూజనీయమైంది కాదు. ఆ విగ్రహానికి పర్టికులర్గా ముక్కు ఎంత ఉండాలి, కన్ను ఎంత ఉండాలి, వేలు ఎంత ఉండాలి, ఆ విగ్రహం యొక్క పరిమాణం ఎంత ఉండాలి, ఆ విగ్రహాన్ని ప్రత్యేకించి ఆశలతోటే చెయ్యాలి అనేటటువంటిది ఒక శాస్త్రం ఉంది. దాంట్లో ఏది పాటిస్తున్నారు మీరు? ఈ విగ్రహాల్లో మీరే పోల్చి చూసుకోండి, అప్పుడు మీరు దాన్ని మొక్కండి. నాకేం అభ్యంతరం లేదు, సాయిబాబాకు మొక్కుతారో, మీరు శ్రీపాద వల్లభుడు మొక్కుతారో, అయితే నాకే మొక్కుతారో, మీరు ఏదైనా మొక్కుకోండి, నాకు వచ్చిన నష్టమైతే లేదు. కాకపోతే తెలుసుకుని ఆ పని చేయండి.